నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఈ చర్చ ప్రముఖంగా జరుగుతోంది. బాలకృష్ణ సైతం పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడడంతో అందరి చూపు ఆ సినిమాపైనే ఉంది. ఇక ఇటీవల మోక్షజ్ఞ మొదటి సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ పర్ఫెక్ట్ చాయిస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. మొదట పూజా కార్యక్రమాలు మాత్రమే రద్దు అయ్యాయి అనుకున్నారు. కానీ మెల్లగా సినిమా సైతం ఆటకెక్కింది అంటూ టాక్ బయటకొచ్చింది. సినిమా క్యాన్సిల్ కావడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాను ప్రభాస్తో చేసేందుకు రెడీ అయ్యారని, జనవరిలోనే సినిమా పూజా కార్యక్రమాలు ఉంటాయి అనే వార్తలు వస్తున్నాయి. దీంతో మరి మోక్షజ్ఞ పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి 2 సినిమాకు కాస్త సమయం ఉందని, అయితే ఈ గ్యాప్లో మరో సినిమాను చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నిటినీ పూర్తి చేయాలి అంటే 2025 చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా మోక్షజ్ఞతో సినిమాను చేస్తే బాగుంటుందని అనే నిర్ణయానికి నాగశ్విన్ వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. కల్కి సీక్వెల్ను హడావిడిగా చేయకుండా మెల్లగా చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయంతో అశ్విని దత్ ఉన్నారు. అందుకే బాలయ్య వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారు అని తెలుస్తోంది.